ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 29. ఉమా, ఏవండి, అర్చన ఎక్కడుందో తెలిసిందా అని అడుగుతుంది శ్రీనివాస్ గారిని. శ్రీనివాస్, ఎందుకు? మళ్ళీ ఏ గొడవ చేద్దామని అనుకుంటున్నావు? మీ కూతురు చేసింది తప్పు కాదు. నేను అడిగితే తప్పుగా అనిపిస్తుందా మీకు? అయినా వెళ్ళిపొమ్మనగానే వెళ్ళిపోయింది. ఏ తప్పు చెయ్యకపోతే నిరూపించుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి మన ఇంటి పరిస్థితి ఎలా అయ్యిందో. మీరు ఎలా ఆ కాలంతో ఎంతకాలమని కష్టపడతారు చెప్పండి. అందుకే అర్చనని ఆ సేటు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. జీవితాంతం మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటున్నాడు. పైగా కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే అర్చన ఎక్కడుందో కనుక్కొని ఇంటికి తీసుకురండి అంటుంది ఉమా. శ్రీనివాస్ గారు కోపంగా ఉమా చెంప చెల్లుమనిపిస్తారు. నువ్వు అసలు ఆడదానివేనా? ఒక అమ్మగా కాదు కదా, కనీసం ఒక ఆడదానిగా కూడా ఆలోచించావా? వాడి వయసు ఏంటి? నా కూతురు వయసు ఏంటి? అప్పుడు చస్తాను అని బెదిరించావు కాబట్టి అర్చన ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వు ఏ చేసిందా? నేను ఒప్పుకోను అని సీరియస్గా చెప్తారు. ఓహో, అప్పుడు చస్తాను అని ఒప్పుకున్నారా? ఇప్పుడు మాత్రం ఇలాంటి బ్రతకు బ్రతికే కన్నా చావడం మేలు అంటుంది. ఆ పని చెయ్యి, నా కూతురికి పట్టిన దరిద్రం పోతుంది అంటారు. శ్రీనివాస్ గారు, ఈయన ఏంటి ఇవాళిలా మాట్లాడుతున్నారు? ఇంత ధైర్యం ఈయనకి ఎప్పుడు వచ్చింది అని మనసులో అనుకుంటూ. చూడండి, మీరు అర్చన ఎక్కడ ఉన్న తీసుకొచ్చి ఆ సేటుతో దాని పెళ్లి చెయ్యలేదంటే నేను మాత్రమే కాదు, నా కొడుకు ఇద్దరం కలిసి చేస్తాము. అప్పుడు మీరు మీ కూతురు ఏలుకొండి ఈ ఇంటిని అని లోపలికి వెళ్తుంది. ఉమాచీ, ఇది డబ్బు కోసం ఏదైనా చేస్తుంది. వెంటనే వంశీ బావగారితో చెప్పాలి. వెంటనే అర్చనకి మధుకి పెళ్లి చెయ్యమని అనుకోని బయటకు వెళ్లి ఆటో ఎక్కి వంశీ ఇంటికి వెళ్తాడు. అర్చన ఇంటి నుండి వెళ్లిన తరువాత వంశీకి విషయం తెలిసి శ్రీనివాస్ని బయట కలుస్తారు. వంశీ, మధు అర్చనల పెళ్లి చేస్తాను అని చెప్తారు. శ్రీనివాస్ కూడా ఒప్పుకొని ఉమాకి చెప్తే జరగనివ్వదు అని, వంశీగారినే దగ్గరుండి పెళ్లి జరిపించమని శ్రీనివాస్ గారు పెళ్లి టైంకి వస్తాను అని చెప్తారు. వంశీ కూడా ఒప్పుకుంటారు. హాల్లో శ్రీనివాస్ గారు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్లారు యాన అనుకోని వెంటనే సేటుకి ఫోన్ చేసి, ఇదిగో మా ఆయన ఆ అర్చనతో నీ పెళ్లికి ఒప్పుకోవట్లేదు కాని నువ్వు ఆయనని ఫాలో అయితే ఆ అర్చన ఎక్కడుందో తెలుస్తుంది. దాన్ని కిడ్నాప్ చేసి అయినా సరే పెళ్లి చేసుకో, చచ్చినట్టు. అప్పుడు అందరూ నోరు మూసుకుని ఉంటారు అని తుప్పాస్ ఐడియా ఇచ్చింది. వాడు సరే అని శ్రీనివాసుని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఉదయ్ ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆపారు. ఇద్దరూ కార్ దిగి లోపలికి వెళ్తున్నారు. అర్చన ఉదయ్కి చేత్తో సైగలు చేస్తుంది. ఏంటి అర్థం కావట్లేదు? ఇలా సైగలు చేసే బదులు మాట్లాడొచ్చు కదా అంటాడు ఉదయ్. అయ్యాయో దేవుడా, సార్ మీకు మతిమరుపు వచ్చిందా? మీరే కదా సైలెంట్గా ఉండమన్నారు, అందుకే మాట్లాడాలా వద్దా అని సైగలు చేసి అడుగుతున్నా అంటుంది అర్చన. నీకన్నా మూగవాళ్ల సైగలు బాగా అర్థమవుతాయి తెలుసా అంటాడు ఉదయ్. అర్చన మూతి 30 వంకరలు తిప్పి ఎక్కడికి ఎందుకు వచ్చాము సార్ అంటుంది. ఇక్కడ కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి అంటా, కొనుక్కొని ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తిందాం అని. బాగా ఆకలేస్తుందని వెటకారంగా అంటాడు ఉదయ్. ఓహో, ఇక్కడ కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయా? మా ఇంటి దగ్గర ప్రతి సోమవారం సంత జరుగుతుంది. అక్కడ కూడా ఫ్రెష్గా ఉంటాయి సార్. కాని మీలాంటివాళ్లు అక్కడ తీసుకోరు కదా సార్. ఇక్కడే తీసుకోండి అంటుంది అర్చన. ఉదయ్కి అర్చనని చూసి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి కింగరిదాన్ని ఇన్ని రోజులు ఎలా భరించానో నాకే అర్థమవ్వట్లేదు అంటాడు. ఉదయ్, మిస్ అర్చన, ఇలాంటి చోట్లకి చాలాసార్లు నిన్ను తీసుకొని వచ్చాను కదా, మళ్ళీ కొత్తగా ఈ డౌట్ ఏంటి? నేను ఏదో చెప్తే దానికి నీ సమాధానం ఏంటి? కొంచెం కొంచెం అయినా బ్రెయిన్ వాడు అంటాడు ఉదయ్ అసహనంగా. మీరు వాడి నేను వాడి ఎందుకు వేస్ట్ చేసుకోవడం చెప్పండి సార్. అప్పుడు క్లయింట్స్తో మీటింగ్ ఉంది కాబట్టి వాళ్లతో కలిసి లంచ్ చెయ్యడానికి వచ్చాము. ఇప్పుడు లోపల క్లయింట్స్ ఉన్నని ఏదో చెప్తున్న అర్చన నోటికి చెయ్యి అడ్డుపెట్టే. నీ బ్రెయిన్ కెపాసిటీ అర్థమయ్యింది, ఇప్పుడు సైలెంట్గా ఉండు చాలు.
కేవలం తినేటప్పుడు మాత్రమే నోరు తెరవు అని చెయ్యి తీసేసి లోపలికి వెళ్తారు ఇద్దరు. విఐపి టేబుల్ దగ్గర కూర్చొని ఉదయ్ తన ఆర్డర్తో పాటు అర్చనకి ఇష్టమైనవి కూడా ఆర్డర్ ఇస్తాడు. అర్చన చుట్టూ చూస్తూ ఉంటుంది. ఉదయ్ అర్చనని చూసి, నువ్వు ఎందుకు నా లైఫ్లోకి వచ్చావో తెలియదు, కాని ఆ రోజు నువ్వు నా కార్కి అడ్డుపడి చస్తాను అని ఏడిచి జాబ్లో జాయిన్ అవ్వకపోయుంటే అదప్పుడు నువ్వు చనిపోయిండేదానివో లేదో కాని ఇలా అవమానాలు మాత్రం పడుండేదానివి కాదు. సారీ తింకరి, నా వల్లే నీకు ఈ కష్టాలు. నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను ప్రామిస్ అని అనుకుంటాడు ఉదయ్. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రాగానే ఇద్దరూ తినేసి బిల్ పే చేసి ఉదయ్, అర్చన కార్లో బయలుదేరారు. ఉదయ్ ఒక షాపింగ్ మాల్ ముందు కార్ ఆపుతాడు. అర్చన మనసులో ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే, క్లోత్స్ తీసుకొని కుట్టుకోవడానికి అని చెప్తారా ఏంటి అంటుంది. నాకు కుట్టడం రాదు. నీకు వస్తే కుడుదువుగాని పద అంటారు ఉదయ్. సార్ మీకు ఎలా వినిపించింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది అర్చన. మరి అంత షాక్ అవ్వకు. నీకు మనసులో అనుకుంటున్నా అనుకోని బయటకు అనేసే రోగం పోలేదు అనుకుంటే నా దగ్గరే ఇలా అంటావో లేకపోతే అందరి దగ్గర ఇలా మాట్లాడి ప్రాబ్లంలో ఇరుక్కుంటావో తెలియదు అంటాడు ఉదయ్. అర్చన అలగి సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతుంది. నాకోటి అర్థం కావట్లేదు. ఈ తింగరి కోసమే కదా ఆఫీస్లో వర్క్ వదిలేసి మరి ఆకలేస్తుందేమో అని తినిపించి షాపింగ్కి తీసుకొచ్చింది. చిన్న మాటంటే అలగి వెళ్ళిపోయింది. అసలు నేను తనకి బాస్ను అని మర్చిపోయిందా అనుకోని తను కూడా లోపలికి వెళ్ళి అర్చన కోసం డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంటాడు. అర్చన ఈ డ్రెస్ ఒక్కసారి ట్రై చేసి చూడు అంటాడు. ఏంటి ఇక్కడ, మీకు పిచ్చి పట్టింది? నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? నేను ఒప్పుకోను అంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ కాదు, అక్కడ ట్రయల్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు అంటారు. నేను వెళ్ళను. ఇంట్లో రూంలో తప్పు, నేను ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోను అంటుంది అర్చన. ఉదయ్ తల పట్టుకొని చంపేసే నన్ను అని వెళ్తావా లేదా అని సీరియస్గా అడుగుతారు. దెబ్బకి ఏడుపు అందుకుంటుంది బేబీ. నాకు వద్దు, నేను వెళ్ళను అని ఏలుస్తుంది. అప్పుడే ఉదయ్కి మధు కాల్ చేస్తాడు. ఉదయ్ లిఫ్ట్ చేసి చెప్పురా అంటాడు. రే బావా, ఎక్కడున్నావురా? ఆఫీస్లో లేవు. నీకోసం ఆఫీస్కి వచ్చాను అంటాడు. నేను ఇక్కడ ఆ షాపింగ్ మాల్కి వచ్చాను, కొంచెం పర్సనల్ పని మీదంటాడు. బావా ఏడుపు ఎవరిది? చిన్నపిల్లలు ఉన్నారా పక్కన అంటాడు మధు. నా పిల్ల ఉందిరా, చెప్పు ఏంటి విషయమంటాడు. బావా అర్చన ఎక్కడుందిరా? నీతోనే ఉందా? తనతో మాట్లాడాలిరా అంటాడు మధు. ఉదయ్కి మధు అర్చన గురించి అడిగేసరికి కోపం వచ్చి, రే తనతో నీకు మాటలు ఏంట్రా? వెధవ వేషాలు వెయ్యాలి అని చూస్తే చంపుతా అంటారు. కాదురా, మీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను అని కట్ చేస్తాడు మధు. వీరికి అర్చనతో ఏం పని? రానివ్వు వాడిని, చెప్తా వాడి పని అనుకోని. అర్చనని చూసి ఏడవకు, చూడు నీకు నచ్చకపోతే వద్దు, చేంజ్ చేసుకోవద్దు, కాని చూసి చెప్పు ఈ డ్రెస్ నీకు సరిపోతుందో లేదో చూడు అంటాడు ఉదయ్. నాకు తెలియట్లేదు సార్ అంటుంది అర్చన. అందుకే చెప్తున్నా, ట్రై చెయ్యి, నువ్వు భయపడకు, నేనే డోర్ బయట ఉంటాను, నీకు ఏ ప్రాబ్లం రాదు సార్ ఏనా అని అర్చనకి డ్రెస్ ఇచ్చి ఉదయ్ డోర్ బయట నించుంటాడు. ఈ కేరింగ్ ఏంటో బాబోయ్, ఈ ఉదయ్కే తెలియాలి. రీడర్స్ మీకు తెలుసా? అర్చన డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తుంది. అర్చన ఎప్పుడూ చూడీదార్స్ వేసుకుంటుంది. ఇప్పుడు బ్లూ జీన్స్, వైట్ టాప్ వేసుకొని హెయిర్ లూజ్ చేసి మోడర్న్గా కనిపిస్తున్న అర్చనని అలా చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. అర్చన ఉదయ్ దగ్గరికి వచ్చి, సార్ ఎలా ఉన్నాను అంటుంది. వావ్, ఫెంటాస్టిక్, సూపర్ అనే వాయిస్ వినిపిస్తుంది ఉదయ్ అర్చనలకి. అర్చనని కామెంట్ చేసినందుకు ఉదయ్కి బీపీ రైజ్ అయ్యింది. కోపంతో పిడికిలి బిగించి ఆ వాయిస్ వచ్చిన వైపు చూశాడు. ఎవరిది ఆ వాయిస్? స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.